ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. శ్రమ ఈ లోకంలో మనకి శ్రమ అయినను మనం దేవుని మార్గంలో నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలండి. మనము దేవుని నమ్ముకున్న, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుని నమ్ముకున్న శ్రమ, దేవుని నమ్ముకున్న శ్రమ అని అనుకుంటాం. కానీ మనుషులను నమ్ముకుంటే శ్రమ, ఇంకా శ్రమలోకే వెళ్తాం, అది మనకు ఫలితం ఉండదు. ఎప్పుడైతే దేవుని నమ్ముకొని మనం శ్రమలో పడ్డా కూడా దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు అండి. దేవుడు మనం ఎంతైతే ప్రయాస పడతామో, దేవునికి సేవ చేస్తామో, ఈ లోకంలో మనం ఎంత శ్రమ పడతామో దేవుడైతే ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. మనం దేవుని కార్యాలు మనం ఎప్పుడైతే చేస్తుంటే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారు. మనం ఈ లోకంలో మనుషుల కోసం ప్రయాసపడుతూ, మనుషుల కోసం మనం శ్రమ పడుతున్నా కూడా మనకి దేనికి పనికి రాదండి. మనం దేవుని కోసం ప్రయాసపడే బిడలుగా ఉండాలి, శ్రమ పడే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మనము మనుషుల కోసమే బాధపడుతూ, దుఃఖపడుతూ ఉంటాము. మనము ఎప్పుడైతే దేవుడి వాక్యానుసారంగా మనం జీవిస్తామో, యేసుక్రీస్తు వారు ఎంత బాధగా ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి తన గాయాలు మన భౌతికమైన శరీరం స్వస్థత పరిచయానికి యేసుక్రీస్తు వారు కృపనిచ్చారు. కాబట్టి మనం ఆయన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మీ వైపు చూసే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో మేము మనుషుల్లోకి వెళ్లకుండా, యేసయ్య మేము కింద వాటి వెతకకుండా పైనుండి వాటి మొదటి వెతికే శక్తిని దయచేయండి. మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున ఈ లోకంలో మేము బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. వాక్యము రెండంచులు గడిగినటువంటి ఖడ్గంగా ఉంటూ ఉందయ్యా. ఆ వాక్యము చెప్పేవారికి వర్తిస్తుంది, వినేవారికి వర్తిస్తుంది. కాబట్టి మేము వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతికేదానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలుగా చదువుతున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.